హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం జమోన్ అనే 1992లో వచ్చిన మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలంటే, మీరు ఈ మూవీ చూడక ముందు అఫైర్ ఏంటో తెలిసి ఉంటుంది. కానీ ఈ మూవీ మీరు చూసిన తరువాత అఫైర్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ పేరు సిల్వియా ఒక అండర్ గార్మెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. సిల్వియా తన మదర్ కార్మెన్ తో అలానే తన ఇద్దరు సిస్టర్స్ తో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. సిల్వియా మదర్ కార్మెన్ బార్ లో అటెండర్ గాను అలానే ఒక వేసెగాను వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో సిల్వియా తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జోస్ లూయిస్ తో కార్ లో ఉంటుంది. కార్ లో తనకు ఇబ్బందిగా అనిపించడంతో సిల్వియా కార్ దిగి బయటకు వస్తూ ఉంటుంది. అంతలోనే సిల్వియా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సిల్వియా అలా కింద పడిపోవడంతో లూయిస్ కంగారు పడుతూ సిల్వియా దగ్గరకు వస్తాడు. తన దగ్గరికి వచ్చిన లూయిస్ తో సిల్వియా తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెబుతుంది. అది విన్న లూయిస్ తనను తన పేరెంట్స్ తో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. అప్పుడు సిల్వియా వారి పెళ్లికి లూయిస్ మదర్ ఒప్పుకోదని సమాధానం ఇస్తుంది. నిజానికి సిల్వియా లూయిస్ మదర్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉంటుంది. కానీ లూయిస్ తన మదర్ ని ఎలాగైనా తాను ఒప్పిస్తానని సిల్వియాకు చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో సిల్వియా ఇంటికి వెళ్లి తన మదర్ కు తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని చెబుతుంది. అంతేకాకుండా లూయిస్ తన పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడన్న విషయాన్ని కూడా చెబుతుంది. అందుకు కార్మెన్ వారి పెళ్లికి వారి పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పడంతో సిల్వియా నెక్స్ట్ డే తమని వారింట్లో జరిగే పార్టీ లూయిస్ రమ్మన్నాడని, ఆ పార్టీలో తనని తన పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని కార్మెన్ కి చెబుతుంది. ఆ రోజు నైట్ బారుకు వెళ్లిన కార్మెన్ దగ్గరికి లూయిస్ వచ్చి సిల్వియాకి తనను పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతాడు. నిజానికి లూయిస్ కి కార్మెన్ కి ఇంతకు ముందే కార్మెన్ పనిచేస్తున్న వర్క్ వల్ల పరిచయం ఉండి ఉంటుంది. కార్మెన్ ద్వారానే లూయిస్ సిల్వియాకి పరిచయం అయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లూయిస్ ఇంట్లో పార్టీ చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. అక్కడికి సిల్వియా మదర్ కార్మెన్ ఇద్దరూ వస్తారు. ఆ పార్టీకి వచ్చిన కార్మెన్ లూయిస్ ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటుంది. లూయిస్ సిల్వియాను తన మదర్ దగ్గరకు తీసుకుని వస్తాడు. అప్పుడు లూయిస్ మదర్ కార్మెన్ తన హస్బెండ్ తో మాట్లాడుతూ ఉండడం చూసి లూయిస్ మదర్ కార్మెన్ ని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సిల్వియా లూయిస్ మదర్ తో కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. తన వెనకే వచ్చిన లూయిస్ తన మదర్ పై ఉన్నటువంటి కోపాన్ని తనపై చూపి అక్కడి నుంచి వెళ్లిపోవద్దని సిల్వియాతో అంటాడు. అప్పుడు సిల్వియా తన మదర్ వారిని పెంచి పోషించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వేసెగా మారాల్సి వచ్చిందని లూయిస్ కి చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లూయిస్ సిల్వియాని ఓదారుస్తూ తన మదర్ తో మాట్లాడి తనను ఒప్పించడానికి తనకు కొంత సమయం కావాలని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో దిగులుగా ఉన్న సిల్వియాను చూసిన కార్మెన్ ఏమైందని అడగ్గా జరిగిన విషయాన్ని చెబుతుంది. అప్పుడు సిల్వియా లూయిస్ తనను మ్యారేజ్ చేసుకోకపోతే తాను చనిపోతానని తన మదర్ తో చెప్పి ఎమోషనల్ గా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లూయిస్ ఇంట్లో లూయిస్ మదర్ అయినటువంటి కాన్చిటా లూయిస్ ని తాను ఎప్పటి నుంచి సిల్వియా వెనక తిరుగుతున్నావని అడుగుతుంది. అప్పుడు లూయిస్ తాను సిల్వియాని ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెబుతాడు. లూయిస్ అలా చెప్పగానే కాన్చిటా కోపంతో మరోసారి పెళ్లి గురించి తన దగ్గర ప్రస్తావించద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాన్చిటా జరిగిన విషయాన్ని తన హస్బెండ్ కి చెబుతూ ఉంటుంది. తన హస్బెండ్ ఆ విషయాలు తనకేమీ చెప్పవద్దని చెప్పడంతో లూయిస్ గురించి కాన్చిటా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి అండర్ గార్మెంట్స్ ని మార్కెటింగ్ చేయడానికి వచ్చిన రౌల్ అనే ఒక మోడల్ ని కలిసి తాను తనకు ఒక సహాయం చేయాలని చెబుతుంది. రౌల్ సిల్వియాని తన వైపుకు తిప్పుకుంటే లూయిస్ సిల్వియాని మర్చిపోయి తాను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని కాన్చిటా అలా ప్లాన్ చేసి ఉంటుంది. అందుకు గాను రౌల్ కి కొంత మనీని కూడా ఆఫర్ చేస్తుంది. దానికి రౌల్ కూడా ఒప్పుకోవడంతో రౌల్ ని సిల్వియా ఇంటి దగ్గర వదిలేసి తను వెళ్లిపోతుంది. సిల్వియా ఫ్యామిలీ పిగ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. అందులో అక్కడ ఉన్న ఒక పిగ్ ని రౌల్ కావాలనే రోడ్డు పైకి వదిలేస్తాడు. దాని అరుపులు విన్న సిల్వియా ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. సిల్వియా దానిని
పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఏమీ తెలియనట్టు వచ్చిన రాహుల్ దానిని పట్టుకోవడంలో హెల్ప్ చేస్తాడు. అందుకు సిల్వియా తనకు డ్రింక్ ఆఫర్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. రాహుల్ తనతో మాట్లాడుతూ తనను ఫ్లర్ట్ చేయడానికి చూడగా అది గమనించిన సిల్వియా తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ డే ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సిల్వియా దగ్గరకు వచ్చిన రాహుల్ ఆ రోజు నైట్ పార్టీకి వెళ్దామా అని అడుగుతాడు. అందుకు సిల్వియా తాను తనకు కాబోయే ఫియాన్సీతో పార్టీకి వెళ్తున్నానని చెబుతుంది. అయినా రాహుల్ తనను ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సిల్వియా లూయిస్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ లూయిస్ మాత్రం తన మ్యారేజ్ కి తన మదర్ ని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే పార్టీకి వచ్చిన రాహుల్ ని సిల్వియా గమనిస్తుంది. రాహుల్ తనని అదే పనిగా చూడటంతో ఇబ్బంది పడుతూ ఉన్న సిల్వియా లూయిస్ తో అక్కడి నుంచి వెళ్లిపోదామా అని అంటుంది. అందుకు లూయిస్ కూడా ఒప్పుకోవడంతో సిల్వియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తుంది. అది చూసిన రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తనను బలవంతంగా కిస్ చేసి తనంటే తనకు చాలా ఇష్టమని చెబుతాడు. రాహుల్ అలా చేయడంతో ఆ ఫ్రస్ట్రేషన్ ని సిల్వియా లూయిస్ పై చూపిస్తుంది. తాను ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నానని ఇంకా వారి మ్యారేజ్ ని ఎందుకు డిలే చేస్తున్నావని లూయిస్ ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు లూయిస్ తన దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉన్నదని అది తన ఫాదర్ కి చెప్పి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయగానే తనను తాను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. నెక్స్ట్ డే తన ఫాదర్ ని కలిసిన లూయిస్ తన బిజినెస్ ప్లాన్ గురించి చెబుతాడు. అది నచ్చని తన ఫాదర్ ఏ విషయం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో లూయిస్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఫిజికల్ ప్లెజర్ కోసం కార్మెన్ ని కలవడానికి వెళ్తాడు. ఈ విధంగా కార్మెన్ లూయిస్ ల మధ్య అఫైర్ కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రాహుల్ తన ఫ్రెండ్ తో కలిసి పందెం వేసుకుని ఒక గ్రౌండ్ లో న్యూడ్ గా బుల్ ఫైట్ ఆడడానికి వెళ్తారు. అక్కడికి ఆ గ్రౌండ్ ఓనర్ వచ్చి వారిని బెదిరించడంతో వారిద్దరూ సిల్వియా ఇంటికి వెళ్తారు. సిల్వియా వారిద్దరికి టవల్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళమంటుంది. అలా వెళ్తూ రాహుల్ సిల్వియాతో మళ్ళీ తనంటే తనకు చాలా ఇష్టమని చెబుతాడు. అందుకు సిల్వియా ఇంతకు ముందులా కోపంగా కాకుండా ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో రాహుల్ ని కలిసిన కొంచిట తాను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని అడుగుతుంది. అందుకు రాహుల్ సిల్వియా నిజంగానే చాలా అందంగా ఉందని తాను తనతో ప్రేమలో పడిపోయానేమోనని అంటాడు. ఆ మాటలు విన్న కొంచిటాకు కూడా రాహుల్ ఇష్టంగా ఉండటంతో తనతో ఇంటిమేట్ అవ్వమని అడుగుతుంది. అందుకు రాహుల్ మొదటగా ఒప్పుకోడు. కానీ కొంచిట తనకు బైక్ ఆఫర్ చేస్తుంది. బైక్ రాహుల్ కి అవసరం అవ్వడంతో అందుకు రాహుల్ కొంచిటాతో ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. అలా వీరిద్దరి మధ్య అఫైర్ మొదలవుతుంది. నెక్స్ట్ సీన్ లో లూయిస్ తన ఇంట్లో ఫాదర్ తో సిల్వియా గురించి చెప్పగా ఆ విషయం తన మదర్ తో మాట్లాడమని చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొంచిటాతో సిల్వియా గురించి లూయిస్ చెప్పగా తన విషయం తన ఇంట్లో మాట్లాడవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే ఇంటికి వెళ్తున్న సిల్వియా వెనుక బైక్ పై రాహుల్ తనని ఫాలో చేస్తూ ఉంటాడు. తనని బైక్ పై ఎక్కమని ఫోర్స్ చేసిన సిల్వియా నడుచుకుంటూనే వెళ్తూ ఉంటుంది. ఇంతలో సిల్వియా సిస్టర్ పందిపిల్లతో ఆటలాడుకుంటూ సిల్వియా దగ్గరకు వస్తుంది. అంతలో పందిపిల్ల రాహుల్ బైక్ కి అడ్డుగా రావడంతో రాహుల్ బైక్ పై నుంచి కింద పడతాడు. దాంతో రాహుల్ ని సిల్వియా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. అప్పటి నుంచి సిల్వియా కూడా రాహుల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని సిల్వియా తన మదర్ తో పంచుకుంటుంది. అందుకు తన మదర్ బాగా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోమని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో లూయిస్ తో కార్ లో ఉంటుంది. అప్పుడు సడన్ గా సిల్వియా లూయిస్ తో బ్రేకప్ చెబుతుంది. దాంతో లూయిస్ చాలా బాధపడుతూ ఉంటాడు. సిల్వియా తనకు సడన్ గా బ్రేకప్ చెప్పడంతో సిల్వియాను అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు సిల్వియా అక్కడ వర్షం పడడంతో రాహుల్ దగ్గరకు వెళ్లి తనను హగ్ చేసుకుంటుంది. సడన్ గా వెనక్కి తిరిగి వచ్చిన లూయిస్ కి సిల్వియా రాహుల్ ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకుని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన లూయిస్ డల్ గా కనిపించడంతో కొంచిటా ఏమైందని అడగ్గా సిల్వియా తనను మోసం చేసిందని బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో కొంచిటా రాహుల్ ని కలవడానికి తన దగ్గరకు వస్తుంది. తనతో పాటు లూయిస్ కూడా తన వెనకే వచ్చి ఉంటాడు. ఇద్దరు అక్కడ రాహుల్ ఇంట్లో చూడగా రాహుల్ సిల్వియాతో పాటు
ఉంటాడు. కొంచెట రౌల్ ఒకవైపు సిల్వియాతో ఉండటం చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటుంది. మరోవైపు సిల్వియా రౌల్ తో ఉండడం చూసిన లూయిస్ తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి వారు వెళ్లిపోతూ ఉండగా లూయిస్ సిల్వియా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని కొచిటాకు చెబుతాడు. ఈ విషయం తనకు ముందే ఎందుకు చెప్పలేదని కొచిట సిల్వియాతో వెళ్లి మాట్లాడుతుంది. కొచిట సిల్వియాతో తన కడుపులో తన మనవన్ని పెట్టుకుని ఇప్పుడు మరొకరితో అఫైర్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని సిల్వియాకు చెబుతుంది. అప్పుడు సిల్వియా రౌల్ తనని ఇష్టపడుతున్నాడని రౌల్ ని తాను వదులుకోలేనని చెబుతుంది. అందుకు కొచిట తనని నిజంగా ఇష్టపడటం లేదని కేవలం తాను డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాడని సిల్వియాకు చెబుతుంది. ఆ మాటలు విన్న లూయిస్ సిల్వియాతో ఎమోషనల్ గా సిల్వియాని తాను ప్రేమిస్తున్నానని తాను తనకు కావాలని తనను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి కొచిట లూయిస్ ని బయటకు తీసుకుని వస్తుంది. కానీ లూయిస్ తన జీవితం నాశనం అవ్వడానికి తానే కారణమని తనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సిల్వియా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రౌల్ ని కలిసిన కాంచిట ఇప్పుడు తనని వదిలేయమని చెబుతుంది. కానీ రౌల్ మాత్రం సిల్వియాని ఇష్టపడుతున్నానని చెబుతాడు. అందుకు కాంచిట తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తనను వదిలేస్తే తనకు కారు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడంతో రౌల్ అందుకు ఒప్పుకుంటాడు. దాంతో మళ్ళీ వారిద్దరూ అక్కడ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో లూయిస్ కార్మెన్ దగ్గరకు వెళ్లి తనతో ఇంటిమేట్ అవ్వాలని చెబుతాడు. అందుకు కార్మెన్ ఒప్పుకోదు. అందుకు తన ముఖంపై డబ్బులు విసిరి తనను చాలా ఇబ్బందిగా మాట్లాడుతాడు. అయినా తాను ఒప్పుకోకపోవడంతో రౌల్ ని తాను ఎలాగైనా చంపేస్తానని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న సిల్వియా లూయిస్ రౌలీల కోసం వెతుకుతూ ఉంటుంది. వారిద్దరూ కనిపించకపోవడంతో సిల్వియా లూయిస్ ఇంటికి వస్తుంది. అప్పుడు లూయిస్ ఇంట్లో లూయిస్ ఫాదర్ ఉండటంతో జరిగిన విషయాన్ని అతనికి చెప్పి లూయిస్ ని ఎలాగైనా ఆపమని అంటుంది. అప్పుడు లూయిస్ ఫాదర్ సిల్వియా చెబుతున్న మాటలను వినకుండా తనను చూస్తూ తనను కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు లూయిస్ రౌల్ ప్లేస్ కు వెళ్తాడు. రౌల్ ఉన్న ప్లేస్ లో తన మదర్ కార్ ఆగి ఉండటాన్ని చూసి రౌల్ తన మదర్ తో అఫైర్ పెట్టుకున్న విషయం తెలుస్తుంది. దాంతో రౌల్ లూయిస్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవలో రౌల్ లూయిస్ ని బలంగా కొట్టడంతో లూయిస్ అక్కడే చనిపోతాడు. లూయిస్ చనిపోవడంతో రౌల్ కూడా తాను చేసిన తప్పుకి బాధపడతాడు. లూయిస్ తన కళ్ళ ముందే చనిపోవడంతో లూయిస్ మదర్ తన వల్లే తన కొడుకు చనిపోయాడని బాధపడుతూ ఉంటుంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.